ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన వాగులైన దుందుబి, ఊక చెట్టు వాగులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు జల కళను సంతరించుకున్నాయి. వాగులు పొంగి పొర్లి రహదారులన్నీ కూడా జలమయమైపోతున్నాయి. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన జూరాల, రామనప్పాడు, కోయిల్ సాగర్ నిండు కుండలుగా మారాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అర్ధరాత్రి నుంచి భారీ వర్షపాతం నమోదు కావడంతో జిల్లాకు చెందినటువంటి అన్ని ప్రధాన వాగులు పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ జిల్లాలో కనపడుతుంది. జిల్లాలో ప్రధాన వాగులైనటువంటి దుందుబి, ఊక చెట్టు వాగు దగ్గర ప్రమాదకర స్థాయిలో వరద నీరు కొనసాగుతుండటంతో అలాంటి చోట్లకు ఎవరు వెళ్ళకూడదని చెప్పి కూడా పోలీసు, రెవెన్యూ శాఖ ఆంక్షలు విధిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక జిల్లాకు సంబంధించి గత అర్ధరాత్రి నుంచి కూడా భారీగా వర్షపాతం నమోదు కావడంతో జడ్చల్రా సెజ్కు సంబంధించి మొత్తంగా అక్కడ పూర్తిగా రహదారులన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టులకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులుగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో డ్యాంకు సంబంధించినటువంటి 21 గేట్లను ఎత్తి శ్రీశైలం దిగువకు వరదను రిలీజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించి 150,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా 180,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 21 గేట్లను ఎత్తినటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. మరోవైపు ప్రధాన ప్రాజెక్టులుగా ఉన్నటువంటి కోయిల్ సాగర్, భీమా, ఫేజ్ 1, ఫేజ్ 2, లిఫ్ట్ ఇరిగేషన్ ఇలాంటి వాటికన్నిటికీ కూడా సఫిషియెంట్గా వాటర్ను అధికారులు వదులుతూ పూర్తిగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి శంకర సముద్రం ఎత్తిపోతల పథకం దగ్గర కూడా ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుండడంతో నిన్న మొన్నటి వరకు 4-5 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేశారు. ప్రజెంట్ కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా పోలేపల్లి సెజ్కు సంబంధించి పోలేపల్లి గ్రామం చుట్టూ మొత్తం కూడా నీరు చేరుకోవడం, ఆ రహదారులన్నీ కూడా ధ్వంసం కావడంతో కిష్టాపూర్కు మరియు జడ్చర్లకు మధ్య ఉన్నటువంటి రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లాలో కనపడుతుంది. ఇక జిల్లాకు సంబంధించి జోగులాంబ, గద్వాల జిల్లాలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కావడంతో ధరూరు అదేవిధంగా ఐజా మండలాలకు సంబంధించినటువంటి పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఆదేశాలు జారీ చేశాడు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్దవాగు అదేవిధంగా ఊక చెట్టు వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాకపోకలపైకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఆసియా ఖండంలో మొట్టమొదటి ఆటోమేటిక్ సైఫన్ వ్యవస్థ కలిగినటువంటి సరళసాగర్ ప్రాజెక్టు కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 4 ప్రైమ్ సైఫన్లన్నీ కూడా ఓపెన్ అయ్యి వాటంతట అవే తెరుచుకోవడంతో దిగువకు వరద వెళుతున్నటువంటి పరిస్థితి జిల్లాలో కనపడుతుంది. ఇక సరళసాగర్ బ్యాక్ వాటర్ వెళ్తుండడంతో ఆత్మకూరు మరియు వనపర్తికి మధ్యలో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. చాలా చోట్ల గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధమైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరో 2-3 రోజుల పాటు పరిస్థితి ఈ విధంగానే ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లా, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు అదేవిధంగా కలెక్టర్లు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు వరదలు వస్తున్నటువంటి ఇలాంటి సమయంలో ఎవరికి కూడా సెలవులు మంజూరు చేయకుండా ఖచ్చితంగా అందరూ విధుల్లో ఉండాలని చెప్పి కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలపై జోగులాంబ, గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ శ్రీనివాస్ ప్రధాన దృష్టి సారించారు. అక్కడ కృష్ణా ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లడం, సెల్ఫీలు దిగే క్రమంలో చాలా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి వాటిని పూర్తిగా నిషేధిస్తూ పూర్తిగా ఆంక్షలు విధించారు. ఇక ఒకవైపు గద్వాల జిల్లా, మరోవైపు నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో కూడా చాలా చెరువులు కూడా అలుగులు పారుతూ మొత్తంగా రహదారులపై ప్రవహిస్తుండడంతో చాలా చోట్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పనిలో ఉన్నటువంటి వాటన్నిటి దగ్గర కూడా నీరు చేరడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల పంటలన్నీ కూడా నీట మునిగాయి. పత్తి పంటలు, వరి చేలన్నీ కూడా నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరో 2-3 రోజుల పాటు ఈ విధంగానే పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా పూర్తిగా జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయా జిల్లాల ఎస్పీలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. ఎక్కడైతే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇళ్లలో నుండి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.